న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెండు 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్, మోదీ. రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు భరించ మంత్రి పొంగులేటి. అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారంతా రాజీనామా చేయాలి, మంత్రి పొన్నం ప్రభాకర్. నాంపల్లి రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి, సీతక్క. చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట. జగన్ అంటే అప్పుల అప్పారావు, వైసీపీ సినిమా అయిపోయింది చంద్రబాబు. భారతదేశాన్ని 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్లో 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రధానమంత్రి బుధవారం నాడు ప్రారంభించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ये नए सपने, नए संकल्प और नित्य नूतन सिद्धियों का कार्यकाल है. इस अमृत काल में ये पहली वाइब्रेंट गुजरात ग्लोबल समिट हो रही है. రాజకీయ జీవితంలో తాను ఎన్నో కష్టాలు, అనేక అవమానాలు భరించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అనేక కష్టాలు, అనేక అవమానాలు, ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాలు కన్నీరు నా కార్యకర్తలు, నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విభాగాల్లో దొంగదారిన ఉద్యోగాలు పొందిన వారంతా వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్లో ఉదయపు నడక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జెన్కోలో అక్రమంగా ఉద్యోగం పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ సరిత విషయంలో ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణలతో మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు ఎలాంటి సంబంధం లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. భూ ఆక్రమణదారులు కాంగ్రెస్ పాలనకు భయపడాల్సిందేనని హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో దడవుడుతోంది. ఈరోజు అంత పెద్ద ఎత్తున 1,00,000 కోట్లు కావచ్చు, 90,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు 9 నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం. దాని ప్రకారంగా విచారణ జరుగుతూ ఉంది. దీనికి విచారణకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, ఇతరత్ర ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన తప్పుడు అంశాలు ఏమైనా ఉంటే ఆ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోదరావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. బాగా సచ్చీలు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందన్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు గట్టిగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తీర్చాలన్నారు. రాష్ట్రం బాగుండాలంటే కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబు వైపు ఉన్న పలు కేసులపై విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఒకేసారి 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఐఆర్ఆర్, మద్యం, ఉచిత ఇసుక కేసులలో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎన్టీఆర్ కు స్ఫూర్తి గురజాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బొబ్బిలిలో నిర్వహించిన రా కదిలిరా సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రా కదిలిరా నినాదం 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం అని చెప్పారు. తెలుగు బస్సులు ఐటీలో తలెత్తుకుని తిరిగేలా చేసిన ఘనత టీడీపీదని అన్నారు. తనకు కష్టం వస్తే 90 దేశాలు స్పందించాయన్నారు. రాతయుగం కావాలా, స్వర్ణయుగం కావాలా నిర్ణయించాలన్నారు. మీరు చూస్తే కరెంటు ఛార్జీలు ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు నేను ఉన్నప్పుడు పెరిగాయా? కరెంట్ వచ్చేదా లేదా? నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా? ధరలు పెంచకుండా సమర్థవంతంగా రన్ చేసామా లేదా? ఈరోజు కరెంటు రాదు, కానీ రేట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఆ పేర్లు నాకే అర్థం కాల. సర్ఛార్జ్ అంట, ఫ్యూయల్ ఛార్జ్ అంట, లేకపోతే ఎక్కడో కొన్నారని దాని మీద రేట్ అంట. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఎంత ఉంది కరెంటు? ఒకప్పుడు 200 రూపాయలు కట్టే వాళ్ళకి ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? గుర్తుందా లేదా? మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. అంబటి రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన భవిష్యత్తు కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తారని ఆ సమయంలో ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారట. అయితే టికెట్పై వైసీపీ హైకమాండ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతానని అంబటి రాయుడు ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను ఆయన కలిశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లితో పాటు కేశినేని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు కేశినేని నాని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. టీడీపీతో తన ప్రయాణం ముగిసిందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ను కేశినేని నాని కలవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన టీడీపీలో చేరుతానని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అంత లొల్లి చేసిన తర్వాత కూడా అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన ఇంకోటి ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్లో మీ అందరికీ కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో 2,000 కోట్లు, అక్షరాలు 2,000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా 14 యాక్షన్ అఫిడవిట్ తీసి వాళ్ళకి చూస్తే నా ఆస్తులు ఇవాళ వాల్యూ 2,000 కోట్లు ఉంటుంది. అట్లా వ్యాపారం కాకుండా కొన్ని నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా. ఎల్లో మీడియాది బిడ్డకు తల్లికి గొడవ పెట్టే రకం. మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. ఎమ్మెల్యే జనులగడ్డ పద్మ. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, జగనన్న ఇప్పుడు ఈ సెకండ్ వద్దమ్మా నువ్వు పక్క నుండి ఎవరికైనా సపోర్ట్ చేయంటే కూడా నేను రెడీ. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు జగనన్నకి నాకు దూరం చేసే విధంగా మీరు ఎలాంటి వాళ్ళంటే కడుపులో ఉన్న బిడ్డకి తల్లికి కూడా గొడవ పెట్టే రకాలు మీరు అలాంటి ప్రచారాలు చేస్తారు. కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ప్రజలందరినీ వేడుకుంటాను. ఆ లైవ్ నేను ఏదైతే ఇచ్చానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1 గంట ఉంది, మొత్తం చూడండి. ఎవరు ఏం వక్రీకరించారో మీకు అర్థమవుతా ఉంది. ఎప్పుడు చూసినా ఈ ఎల్లో మీడియా ఇష్టం వచ్చి నీ కట్ చేసి వేసేది. యూటర్న్ తీసుకుంది పద్మావతి. ఏం యూటర్న్ తీసుకున్నాను నేను? జగనన్న ఏమన్నా అంటే కదా యూటర్న్ తీసుకోవడానికి. నేను అనలేదు. అననప్పుడు యూటర్న్ ఏంటి? రైట్ టర్న్లోనే ఉన్నాను నేను. ఎప్పుడు నేను రైట్ వేలోనే, రైట్ పాత్లోనే ఉన్నాను.
ఈ రోజు చెప్తున్నా, ఇంకొకసారి నా జోలుకు వచ్చారంటే కోర్టుకి ఇడిస్తా ఒక్కొక్కడిని, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమారు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మొత్తం 3 బోగీలు పట్టాలు తప్పగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్లు సమాచారం. దీంతో ట్రాక్ మీద నుంచి కిందకి రైలు బోగీలు జారాయి. రైలు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంది. ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, కొందరు స్వల్పంగా గాయపడ్డారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దయచేసి వినండి. రైలు నంబర్ 4710 హైదరాబాద్ నుండి లింగంపల్లి వెళ్ళవలసిన MTS 3వ నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. యాత్రికులు కృపయా ध्यान दें. प्लेटफॉर्म संख्या 4705 हैदराबाद से लिंगंपल्ली तक जाने वाली MTS प्लेटफॉर्म क्रमांक 3 पर खड़ी है. For the fact attention of passenger, train number 4705 from Hyderabad to Linganpalli MTS on platform number 3. ప్రజా గాయకుడు దివంగత గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం నివాళులర్పించారు. భూదేవి నగర్లోని గద్దర్ నివాసానికి వెళ్లిన బట్టి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వారికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ రాని వాళ్లంతా అదృష్టవంతులని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమరులో రుద్రభూమి మహాప్రస్థానం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. గెలిచినా ప్రజలకు సేవ చేసే అవకాశం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. డబ్బు 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత కార్యక్రమాలకు అటెండ్ అవుతూ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2,000 ఇస్తారా 3,000 ఇస్తారా అని 40 కోట్లు 30 కోట్లు 50 కోట్లు తీసుకురావడం, ఆ డబ్బుని మళ్ళీ సంపాదించడం అనేటటువంటిది ఇంతకుముందు కొంత సంపాదించేటటువంటి అవకాశం ఉందేమో ఎమ్మెల్యేలకి. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ముఖ్య ఎవరైతే పార్టీకి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్, మోదీ. రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు భరించ మంత్రి పొంగులేటి. అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారంతా రాజీనామా చేయాలి, మంత్రి పొన్నం ప్రభాకర్. నాంపల్లి రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి, సీతక్క.
చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట. జగన్ అంటే అప్పుల అప్పారావు, వైసీపీ సినిమా అయిపోయింది చంద్రబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి.